గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ డిబిఎంఎస్ లో 40 యూనిట్ సిలబస్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ లో ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాము. వాట్ ఈస్ ట్రాన్సాక్షన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఏ ట్రాన్సాక్షన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ టాస్క్స్, అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ టాస్క్స్ అనేవి మనకు జరుగుతుంటాయి. దానిలో ఒక పార్ట్ ని మనం టాస్క్ అంటాము. అక్కడే కూడా ట్రాన్సాక్షన్ కెన్ డిఫైన్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ టాస్క్ అంటాము. ఏ సింగిల్ టాస్క్ ఈజ్ మినిమం ప్రాసెసింగ్ యూనిట్. సింగిల్ టాస్క్ అనేది జరుగుతుంది. ఆ సింగిల్ టాస్క్ లో ఏంటిది మినిమం ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఉంటుంది. విచ్ కెనాట్ బి డివైడెడ్ ఫర్దర్, అంటే ఫర్దర్ గా మనం డివైడ్ చేయలేని ప్రాసెసింగ్ ని మనం ట్రాన్సాక్షన్ అంటాము. లాస్ట్ స్టేజ్ లో జరిగే టాస్క్ ని మనం ట్రాన్సాక్షన్ అంటాము. Let us take an example of a simple transaction. Suppose a bank employee transfer the 500 from A's account to B's account. ఒక A అనే పర్సన్ యొక్క అకౌంట్ నుంచి B అనే పర్సన్ యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ద స్మాల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ సెవరల్ లో టాస్క్స్. మరి ఏమేమి టాస్క్స్ చేయాలి ఆయన? ఫస్ట్ ఇక్కడ ఏం చూపించాడు, ఏస్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఓల్డ్ బ్యాలెన్స్ చూడాలి, ఏ యొక్క బ్యాలెన్స్ ఎంత అని. న్యూ బ్యాలెన్స్ ఏం చేయాలి, ఓల్డ్ బ్యాలెన్స్ నుంచి 500 తీసేసేయాలి. ఎందుకంటే ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ కావాలి కదా, ఏలో లెస్ చేయాలి, ఏ బ్యాలెన్స్ అనాలి, న్యూ బ్యాలెన్స్ చేయాలి, క్లోజ్ అకౌంట్ అంటే డెబ్ట్ చేసేసి క్లోజ్ చేసేయాలి. మళ్ళీ బి అకౌంట్స్ ఓపెన్ చేయాలి, బి అకౌంట్ ని బ్యాలెన్స్ చూడాలి, ఓల్డ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, న్యూ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓల్డ్ బ్యాలెన్స్ ప్లస్ 500 చేయాలి, న్యూ బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు ఈయన దగ్గర డిడక్ట్ కావాలి, ఈయన దగ్గర క్రెడిట్ కావాలి, ఈయన దగ్గర డెబిట్ కావాలి, ఈయన దగ్గర క్రెడిట్ కావాలి. దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్. ఎలా జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ తోటి పర్ఫార్మ్ అయ్యింది. ఆ సింపుల్ టాస్క్ ని మనం ఏమంటున్నాం, ట్రాన్సాక్షన్ అంటున్నాము. ద ట్రాన్సాక్షన్స్ ఫాలోస్ ద యాసిడ్ ప్రాపర్టీస్. ACID ని ఏమంటారు, యాసిడ్ ప్రాపర్టీస్ అంటారు. మరి యాసిడ్ అంటే ఏంటి అంటే అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. A transaction is a very small unit of program and it may contain several low level tasks. తక్కువ టాస్క్ అంటే లాస్ట్ స్టేజ్ లో జరిగే టాస్క్స్. ఏ ట్రాన్సాక్షన్ ఇన్ ఏ డేటాబేస్ సిస్టమ్ మస్ట్ మెయింటైన్. ఆ ట్రాన్సాక్షన్ కంపల్సరీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. కామన్లీ వీటిని ఏమంటారంటే యాసిడ్ ప్రాపర్టీస్ అంటారు. ఏమంటారు, ట్రాన్సాక్షన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటివి అంటే యాసిడ్ ప్రాపర్టీస్ అంటారు. ఇవి 4ని యాసిడ్ ప్రాపర్టీస్ అంటారు. ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్, మరి ఎందుకు చేయాలి అంటే ఎక్యూరసీ, కంప్లీట్నెస్ అండ్ డేటా ఇంటెగ్రిటీ. ఎక్యూరేసీగా డేటాబేస్ లో డేటాను స్టోర్ చేయడానికి, కంప్లీట్నెస్ ఎర్రర్స్ లేకుండా కంప్లీట్ వర్క్ చేసి డేటాను స్టోర్ చేయడానికి, డేటా ఇంటిగ్రిటీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి. మరి ఇక్కడ వాట్ ఈజ్ అటామిసిటీ? అటామిసిటీ అంటే ఏంటి అంటే దిస్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ ట్రాన్సాక్షన్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అటామిక్ యూనిట్. అటామిక్ యూనిట్ లాగా ట్రీట్ చేస్తుంది. అటామిక్ యూనిట్ అంటే సింగిల్ యూనిట్ లాగా ట్రీట్ చేస్తుంది. దట్ ఈస్ ఐదర్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నన్. ఎగ్జిక్యూట్ అవుతాయా కాదా అనేది యూనిట్ గా డిసైడ్ చేసేస్తుంది. ఏదో ఒకటే జరగాలి. There must be no state in the database where the transaction is left partially completed. సగం కంప్లీట్ కావడం కానీ లెఫ్ట్ కావడం కానీ జరగదు. ఐదర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నన్, రెండే పర్ఫామ్ అవుతుంది. దాన్ని అటామిసిటీ అంటాము. అంటే యూనిట్ గా ఏదో ఒక దాన్నే అది పర్ఫామ్ చేస్తుంది. States should be defined either before the execution of the transaction or after the execution. అది ముందరన్నా చెప్పొచ్చు, వెనకనన్నా చెప్పొచ్చు, కానీ అవుతుందా కాదా అనేది రెండే ఆపరేషన్లు అటామిసిటీగా పర్ఫామ్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ఆర్ అబార్షన్ అండ్ ఫెయిల్యూర్స్. అంటే అబార్ట్ అవుతుందా, కాకుండా ఆగిపోద్దా, ఫెయిల్యూర్ అవుతుందా, ఎగ్జిక్యూషన్ అవుతుందా. ఇది అటామిక్ యూనిట్ లాగా ఏదో ఒకటే దాన్ని పర్ఫామ్ చేస్తుంది. దాన్ని అటామిసిటీ అంటారు. నెక్స్ట్ వన్, కన్సిస్టెన్సీ. The database must be remain in a consistent state after any transaction. అంటే కరెక్ట్ స్టేట్ ని మెయింటైన్ చేయాలి అది. No transaction should have any adverse effect on the other data residing in the database. వేరే దానికి ఎఫెక్ట్ కాకుండా ఏంటిది, అక్యురేట్ గా నువ్వు దేన్ని చేంజ్ చేయాలనుకున్నావు అదే చేంజ్ కావాలి. ఇఫ్ ద డేటాబేస్ వాజ్ ఇన్ కన్సిస్టెంట్ స్టేట్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇట్ మస్ట్ రిమైన్ కన్సిస్టెంట్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఎగ్జిక్యూషన్ ట్రాన్సాక్షన్ కి ముందు ఎంత కన్సిస్టెన్సీగా ఉందో చేంజెస్ జరిగితే సేమ్ అంతే కన్సిస్టెన్సీ తోటి యాజ్ వెల్ యాజ్ చేంజ్ కావాలి. ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ తర్వాత ఉండాలి కన్సిస్టెన్సీ, అక్యురేట్ అనమాట, కరెక్ట్ గా ఉండాలి,
ముందర అట్నే ఉండాలి. డ్యూరబిలిటీ, ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు చేంజెస్ జరగాలి, లేదంటే లేదు. దట్ ఈస్ ద డ్యూరబిలిటీ. ద డేటాబేస్ షుడ్ బి డ్యూరబుల్ ఎనఫ్ టు హోల్డ్ ఆల్ ఇట్స్ లేటెస్ట్ అప్డేట్ ఈవెన్ ఇఫ్ ద సిస్టమ్ ఫెయిల్స్ ఆర్ రీస్టార్ట్స్. ఏంటి సమ్ టైమ్స్ ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు మనకు మెసేజ్ రాకముందే ఏంది రీస్టార్ట్ అనేది కానీ ఫెయిల్స్ కానీ అవుతున్నప్పుడు అది ఏం చేయాలంటే దాని టాస్క్ యొక్క ఆపరేషన్ ని దాని డ్యూరబిలిటీని మెయింటైన్ చేయాలి. If your transaction updates a chunk of data, అంటే chunk means part of data in the database and commits, మన commit ఇస్తుంది ఏంటి, then the database will hold the modified data. Modified data అనేది మనకు రాదు, కానీ కమిట్ అనేది చేసేసి అంటే ఫర్దర్ ప్రాసెసింగ్ జరుగుతుంది అంటది, కాకుండా కన్ఫర్మేషన్ రాదు. అలాంటప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ అయినా అంటే ఆగిపోయినా కానీ ఏం చేయాలి, ఇఫ్ ఏ ట్రాన్సాక్షన్ కమిట్స్ బట్ ద సిస్టమ్ ఫెయిల్స్ బిఫోర్ ద డేటా కుడ్ బి రిటర్న్ ఆన్ ద డిస్క్ లో రాయక ముందే అంటే డేటా స్టోర్ చేయక ముందే అది కమిట్ అన్నది అనుకోండి, తర్వాత అయినా ఏం చేయాలి, అది కరెక్ట్ చేయాలి. దెన్ ద డేటా విల్ బి అప్డేటెడ్ వన్స్ ద సిస్టమ్ స్ప్రింగ్ బ్యాక్ ఇన్ టు ద యాక్షన్ అండ్ ది స్ప్రింగ్ బ్యాక్ ఇన్ టు ద యాక్షన్. అది డిస్క్ లో స్టోర్ చేసినా కానీ మళ్ళీ యాక్షన్ పర్ఫామ్ చేయాలి. అంటే కరెక్ట్నెస్, డ్యూరబిలిటీ అనేది అక్యురేట్ గా పర్ఫామ్ చేయాలి. ఇక్కడ ఐసోలేషన్ అంటే ఇండిపెండెన్స్. అంటే ఏంటి, ఈ డేటాబేస్ సిస్టమ్ వేర్ మోర్ దెన్ వన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ సైమల్టేనియస్లీ. ఒకేసారి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి డైలీకి, అది ప్యారలల్ గా అండ్ ఇన్ ప్యారలల్ వే ఎట్ ఏ టైమ్ అనమాట. ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోలేషన్ స్టేట్స్ దట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ విల్ బి క్యారీడ్ అవుట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద సిస్టమ్. ఏ ట్రాన్సాక్షన్ కి అట్రాక్షన్ ఐసోలేషన్ గా పర్ఫామ్ చేయాలి. నో ట్రాన్సాక్షన్ విల్ బి ఎఫెక్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ వల్ల ఇంకో ట్రాన్సాక్షన్స్ కి ఎఫెక్ట్ కాకుండా ఉంటది. ఎప్పుడు ఇది యాసిడ్ ప్రాపర్టీస్ ని ఫాలో అవుతుంది. ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటేనే ఇవన్నీ కంపల్సరీ పర్ఫామ్ అవుతాయి. ఏంటిది, కన్సిస్టెన్సీ ఉంటుంది, అటామిసిటీ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, ఐసోలేషన్ ఉంటుంది. ఇవి ప్రాపర్టీస్ ని ఫాలో అవుతూనే ఒక ట్రాన్సాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, సీరియలైజబుల్ షెడ్యూల్. సీరియలైజబుల్ షెడ్యూల్ అంటే ఏంటి అంటే, when multiple transactions are being executed by the operating system in the multi-programming environment, there are a possibilities the instructions of one transaction are interleaved with some other transactions. ఒకదానికి ఒకటి క్లాష్ ఇట్లా వస్తే దాన్ని సీరియలైజబుల్ షెడ్యూల్ చేయాలి. మరి షెడ్యూల్ అంటే ఏంటి, ఏ క్రానాలజికల్ ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ కాల్డ్ ద షెడ్యూల్. అంటే ఒక వేలో ఒక దాని తర్వాత ఒకటి పర్ఫామ్ చేసేదే షెడ్యూల్. ఏ షెడ్యూల్ కెన్ హ్యావ్ మెనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇట్. చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈచ్ కంప్రెసింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టాస్క్స్. ప్రతి ఒక దానికి ట్రాన్సాక్షన్ కి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. మరి దాంట్లో ఏంటిది, సింగిల్ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సీక్వెన్స్ గా పెట్టేదే షెడ్యూల్ అని అంటున్నారు. ఇక్కడ సీరియల్ షెడ్యూల్ అంటే ఏంటి అంటే, schedule in which the transactions are aligned in such a way that the one transaction is executed first. ఒక ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత when the first transaction is completes its cycle, అంటే దాని ఆపరేషన్ అయిపోయిన తర్వాత then the next transaction is executed. ఒక దాని తర్వాత ఇంకోటి నెక్స్ట్ తీసుకోవడం. ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆర్డర్డ్ వన్ ఆఫ్టర్ అనదర్. ఒక దాని తర్వాత ఒకటి ఆర్డర్ గా పెట్టేదాన్ని సీరియల్ షెడ్యూలింగ్ అంటారు. ద టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ కాల్డ్ ద సీరియల్ షెడ్యూలింగ్. ఇక్కడ చూడండి, ఇన్ ఏ మల్టీ ట్రాన్సాక్షనల్ ఎన్విరాన్మెంట్ సీరియల్ షెడ్యూల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ బెంచ్ మార్క్. వాటిని ఏమంటారు, బెంచ్ మార్క్ అంటారు. ద ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్ ఆఫ్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్ కెనాట్ బి చేంజ్డ్. ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి చేంజ్ కావు, దేనికది ఇండిపెండెంట్ గా జరుగుతాయి. బట్ టూ ట్రాన్సాక్షన్స్ కెన్ బి దేర్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ర్యాండమ్ ఫ్యాషన్ అండ్ ఎట్ ఏ టైమ్. అండ్ దీన్ని తీసుకున్నప్పుడు దీని ఇన్స్ట్రక్షన్, దాన్ని తీసుకున్నప్పుడు దాని ఇన్స్ట్రక్షన్ అవుతుంది. దిస్ ఎగ్జిక్యూషన్ డస్ నో హార్మ్ ఇఫ్ టూ ట్రాన్సాక్షన్స్ ఆర్ mutually independent and working on the different segment of data. But in case this very result may bring the database in inconsistent state. మనకు దేని దానికి వ్యారీ అంటే డిఫరెంట్ గా పర్ఫామ్ అయితే దేని దాన్ని తీసుకొని పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ ఇదేమో సీరియల్ షెడ్యూలింగ్ అంటారు. ఈక్వివలెన్స్ షెడ్యూల్, నెక్స్ట్ రిజల్ట్ ఈక్వివలెన్స్ అండ్ వ్యూ ఈక్వివలెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఈక్వివలెన్స్ షెడ్యూలింగ్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ scheduling. Equivalent scheduling can be as follows types. ఏంటిది, result equivalence. If two schedules produce the same results after execution, they are said to be result. Okay, result నడిగిస్తే
result equivalent. They may be yield some result for some value and a different result for another value, another set of values. The result అనేది వేరు వేరు ఉండొచ్చు కానీ ఈక్వల్ గా ఉంటుంది. That's why this equivalence is not generally considered significant. దాన్ని ఎక్కువగా మనం చెయ్యం. View equivalence. Two schedules would be view equivalence if the transaction in both schedule performs the similar action in a similar manner. Similar action, similar పద్ధతిలో similar గా జరుగుతుందని. It T reads the initial of the reading of the two డేటాని టూ టైప్స్ ఆఫ్ డేటాని రీడ్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైం రీడ్ చేస్తున్నప్పుడు ఇదేంటి వ్యూ ఈక్వివలెన్స్ అంటాము. కాన్ఫ్లిక్ట్ ఈక్వివలెన్స్. టూ షెడ్యూల్స్ వుడ్ బి కాన్ఫ్లిక్ట్. They have the following properties. Both belongs to separate transactions, విడివిడిగా ఉంటాయి. నెక్స్ట్ both access the same data item. విడివిడిగా ట్రాన్సాక్షన్ జరిగినా కానీ సేమ్ డేటాని యాక్సెప్ట్ చేసుకుంటాయి. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రైట్ ఆపరేషన్. ఏదో ఒక దాంట్లో మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. Two schedules having the multiple transaction with conflict operation is said to be conflict equivalence. Both the schedules contain the same set of transactions. The order of conflict pair operating maintained by the both schedules. ఏంటి ఆర్డర్ సేమ్ డేటాని తీసుకుంటే దాన్ని ఏమంటాము వ్యూ షెడ్యూలింగ్ ఆర్ సారీ కాన్ఫ్లిక్ట్ షెడ్యూలింగ్ అంటాము. దిస్ అబౌట్ ద షెడ్యూల్స్. సీరియల్ షెడ్యూలింగ్ అంటాము. దీన్ని ఏమంటారు అంటే సీరియలైజబుల్ షెడ్యూల్.